మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం రాసేటటువంటి ఇంట్రొడక్షన్. ఎందుకంటే ఏ ఆన్సర్లో అయినా ఎగ్జామినర్ ఫస్ట్ చూసేది ఏంటంటే మనం రాసేటటువంటి పరిచయాన్ని మాత్రమే. సో దట్ ఇంట్రొడక్షన్ ఎంత బాగుంటే, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే మనకి స్కోర్ ఇంక్రీజ్ అవ్వడానికి అంత ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇంట్రొడక్షన్స్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేటటువంటి అంశం గురించి క్లియర్గా అనాలిసిస్ చేసుకుందాం. ముఖ్యంగా ఒక ఆన్సర్కి, ఒక సమాధానానికి ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి అనేటటువంటి దాన్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ప్రాపర్గా కంటెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. కంటెంట్ లేకుండా ర్యాండమ్గా ఏదో ఒకటి రాసామంటే దానివల్ల పేజెస్ నింపొచ్చేమో, క్వాంటిటీని మీరు ఎక్కువగా రాయొచ్చేమో, కానీ మార్క్స్ అనేవి రావు. సో దట్ మార్క్స్ మీకు మంచిగా రావాలంటే మన దగ్గర కంటెంట్ అనేది సరిగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలానే రెండోది ఏంటంటే క్వశ్చన్కి సంబంధించి డిమాండ్ని రాయాల్సినటువంటి అవసరం ఉంది. నార్మల్గా మనకి ప్రశ్నలో ఏదో ఒక పదం గురించి చూసి ఆ పదాన్నే బేస్ చేసుకొని మనం సమాధానాలు రాయడం జరుగుతుంది. బట్ అలా రాసి చాలామంది నేను గొప్పగా రాశానని ఫీల్ అవుతారు. బట్ అల్టిమేట్ ఏంటంటే మనకి తెలిసినటువంటి పదం వేరు, ఏ విధంగా ప్రశ్న ఆ పదాన్ని ఇంటర్లింక్ చేస్తూ అడిగాడు అనేది అర్థం చేసుకుంటే మనం మన యొక్క సమాధానాన్ని పర్ఫెక్ట్గా రాయగలం. సో దట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అర్థం చేసుకొని మనం ఎప్పుడైనా సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఒక మంచి సమాధానం రాయాలి. మంచి సమాధానం అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు కంటెంట్ ఉంటే సరిపోతుందంటే కంటెంట్ ఉంటే సరిపోదు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని స్ట్రక్చర్డ్గా రాయాల్సిన అవసరం ఉంది. ఒక క్రమ పద్ధతిలో రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో మన యొక్క ఆన్సర్ని ప్రజెంట్ చేస్తామో అప్పుడే మన యొక్క స్కోర్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అలానే డిఫరెంట్ అప్రోచెస్ అనేవి కూడా ఉంటాయి మన గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి సమాధానాలు రాసేటప్పుడు. ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తా. వన్ ఈజ్ పిస్టల్ అప్రోచ్ అని, సెకండ్ వన్ ఈజ్ జిఎస్ పేపర్ బేస్డ్ అప్రోచ్, దెన్ లెవెల్ అనాలిసిస్, అలానే స్టేక్ హోల్డర్ అప్రోచ్. ఇలా డిఫరెంట్ అప్రోచెస్ అనేవి ఉంటాయి. ఈ అప్రోచెస్ ద్వారా మనం మన యొక్క సమాధానాన్ని రాస్తే మన యొక్క ఆన్సర్ అనేది మల్టీ డైమెన్షనల్గా కనిపిస్తుంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా మనకి ఎప్పుడైనా ఒక అంశం మీద అన్ని విషయాల్ని సంగ్రహిస్తూ రాయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా యూని డైమెన్షనల్గా ఆలోచిస్తాం. దానివల్ల మనం ఎంత బాగా సమాధానం రాసినా మార్క్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో దట్ మన యొక్క ఆన్సర్ మల్టీ డైమెన్షనల్గా కనిపించాలంటే ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇందాక నుంచి ఇంట్రొడక్షన్స్ ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేసి చెప్తున్నాం కదా. సో దట్ ఫస్ట్ టైం మనకి ఎగ్జామినర్ కూడా చూసేది ఈ ఇంట్రో మాత్రమే. కాబట్టి ఇంట్రో పరిచయం అనేది ఎంత ప్రభావవంతంగా ఉంటే అంత మంచి మార్కులు మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ని రకాలుగా మనం పరిచయాన్ని రాయొచ్చు అనేటటువంటి అంశం గురించి ఇక్కడ మాట్లాడదాం. మొదటగా కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సమకాలీన అంశాలని ఇంటర్లింక్ చేస్తూ మీరు మీ సమాధానాన్ని ప్రారంభించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమకాలీన అంశాలు అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి కావచ్చు, లేదంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు, ఆర్ఎల్సి ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి అంశం డీలిమిటేషన్ కమిషన్, లేదంటే ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఏదైనా మనకి ప్రశ్న అడిగాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి గురించి మనకి ఏదైనా ప్రశ్న అడిగితే కాంటెంపరీలో ఉన్నటువంటి ఇష్యూస్ని ఇంటర్లింక్ చేస్తూ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏవైనా కమిటీస్ వేస్తే దానికి అనుగుణంగా రాయొచ్చు, లేదంటే లా కమిషన్ చెప్పినటువంటి అంశాలను ఇంటర్లింక్ చేస్తూ ప్రజెంట్ ఏదైతే కాంటెక్స్ట్ ఉందో దాన్ని ఇంటర్లింక్ చేస్తూ మన యొక్క ఆన్సర్ని స్టార్ట్ చేయొచ్చు. దెన్ ఆ తర్వాత రెండోది డెఫినేషన్స్ని బేస్ చేసుకొని కూడా మనం మన యొక్క ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా అర్థ వివరణిస్తూ. సో ఈ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్ మనకి ఎక్కువగా గవర్నెన్స్ లేదంటే ఎథిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో రాయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ బేస్డ్గా అన్నామంటే
మనకి ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగచ్చు. సుపరిపాలన అంటే ఏంటి అనేసి, లేదంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత గురించి, అరల్స్ అకౌంటబిలిటీ జవాబుదారీతనం, లేదంటే సిటిజన్ చార్టర్, అరల్స్ సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ. ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అడిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ అర్థ వివరణ ఇస్తూ మనం సమాధానాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇలా రెండు రకాలుగా రాయొచ్చు. తర్వాత డేటా లేదంటే ఫ్యాక్ట్స్ని కోట్ చేస్తూ రాయొచ్చు. డేటా లేదంటే ఫ్యాక్ట్ బేస్ చేసుకొని మనం ఎక్కువగా ఎకానమీకి సంబంధించినటువంటి సమాధానాలు రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ $5 trillion ఎకానమీ గురించి అడిగాడు. అఫ్ కోర్స్ ఇది ప్రజెంట్ కాంటెక్స్లో అంత రిలవెంట్ కాకపోయినా 2047 అమృత్ కాల్ గురించి, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి, అగ్రికల్చర్ సెక్టారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం డేటాని ఫ్యాక్ట్స్ని కోట్ చేస్తూ మన యొక్క ఇంట్రడక్షన్ రాసామంటే చాలా బలంగా మన యొక్క పరిచయం ఉంటుంది. రైట్, ఆ తర్వాత కొటేషన్ బేస్డ్గా అన్నాం. ఏమైనా మీకు తెలిసినటువంటి సామెతలు ఆధారంగా సమాధానాన్ని ప్రారంభించవచ్చు. సామెతల ఆధారంగా సమాధానాన్ని ప్రారంభించవచ్చు అంటే ఇది అన్ని సబ్జెక్ట్స్కి వర్తించదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ సామెతల ఆధారంగా మనం ఎథిక్స్కి సంబంధించినటువంటి పేపర్ కావచ్చు, లేదంటే జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి పేపర్లో ఈ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ని మనం పెట్టవచ్చు. రైట్, దాని ఆ తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యం సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని కూడా మనం సమాధానాన్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్ గురించి ఇటువంటి సంబంధిత అంశాలు ఎక్కువగా అడిగారంటే చారిత్రక నేపథ్యాన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని ఇంటర్లింక్ చేస్తూ కూడా మనం మన యొక్క ఆన్సర్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, అలానే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఇది ఎక్కువగా మనకి ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఆల్సో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు రాసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆర్టికల్ని బేస్ చేస్తూ ఆర్టికల్ 44 గురించి రాయొచ్చు. లేదంటే ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి అంశం డీలిమిటేషన్ కమిషన్ గురించి అడిగారు, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో ఏమైనా ఉంటే దాన్ని ఇంటర్లింక్ చేస్తూ రాయొచ్చు. లేదంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ రాయొచ్చు. ఆర్ఎల్స్ పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా అడిగితే డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఇంటర్లింక్ చేస్తూ రాయొచ్చు. అలానే మనకి ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ తీర్పులను బేస్ చేసుకొని కూడా మీరు మన యొక్క పరిచయంలో స్టార్ట్ చేస్తూ రాయొచ్చు. సో ఇది ఎక్కువగా పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ సంబంధించినటువంటి అంశాలు రాసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. రైట్, ఆ తర్వాత కేస్ స్టడీస్ని ఇంటర్లింక్ చేస్తూ కూడా మన యొక్క సమాధానాలు రాయొచ్చు. అయితే ఈ కేస్ స్టడీ బేస్ చేసుకొని ఎక్కువగా మనం జనరల్ ఎస్ఏ వంటి అంశాల్లో ఎక్కువగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. మిగతా వాటికి అంత ఎక్కువగా యూజ్ ఉండదు. సో ఇలా మనం ఇంట్రొడక్షన్స్ని ఇన్ని రకాలుగా రాయొచ్చు. ఎన్ని రకాలుగా? ఒకటోది కాంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకుని రాయొచ్చు. రెండోది డేటా కావచ్చు, ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని రాయొచ్చు. ఇంకోటి డెఫినేషన్ ఆధారంగా మన యొక్క సమాధానాన్ని ప్రారంభించవచ్చు. దెన్ ఆ తర్వాత ఏవైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఇంటర్లింక్ చేస్తూ రాయొచ్చు. ఆర్ఎల్స్ కొటేషన్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. అలానే లాస్ట్లో చెప్పినట్టు మనం ఏమైనా కేస్ స్టడీస్ని బేస్ చేసుకుని కూడా మన యొక్క సమాధానాల్లో పరిచయాన్ని ప్రారంభిస్తూ చెప్పొచ్చు. ఇలా ఇన్ని రకాలుగా మనం ఇంట్రొడక్షన్ రాయొచ్చు అనేటటువంటి అంశం గురించి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో బాడీని ఎన్ని విధాలుగా ప్రజెంట్ చేయొచ్చు, అలానే కన్క్లూజన్ ఎన్ని విధాలుగా రాయొచ్చు, దీంతోపాటు సమాధానాలని ఎలా రాయొచ్చు, గ్రూప్ 1 తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఇటువంటి మరిన్ని అంశాల గురించి ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.